మా పాప ద్వారా అన్నదానం అయితే చేపిస్తున్నాను. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది ఫ్రెండ్స్. కానీ మనం చేసే సేవ నలుగురి ఆకలి తీర్చినప్పుడు వచ్చే పుణ్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను భవిష్యత్తులో మరిన్ని చేయాలని అండ్ మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఎప్పుడూ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు ప్రతి ఒక్కరికి సంపాదన ఇస్తాడు, కానీ ఆ సంపాదనలో కొంత భాగాన్ని నలుగురి ఆకలి తీర్చడానికి ఉపయోగించాలని మంచి మనసు మాత్రం కొందరికే ఇస్తాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండి నలుగురికి సాయం చేయగలుగుతున్నానంటే దానికి కారణం అన్న చేసిన మంచి పనులు, మా నాన్న యొక్క ఆశీర్వాదమే. ఈ లోకంలో భయంకరమైన నరకం ఏదన్నా ఉందంటే అది ఆకలి. మనమంతా రోజుకు 3 పూటలు తృప్తిగా తిని నచ్చకపోతే అన్నాన్ని పారేస్తున్నాము, కానీ అదే సమయంలో బయట ఒక్క ముద్ద కోసం ఎదురు చూసే చాలామంది ఏడుపులైతే ఉన్నాయి. ఎండల్లో ఎండిపోతూ, ఆకలి నొప్పుతో, కడుపు పట్టుకొని ఏడుస్తూ చిన్నపిల్లలు, చాలామంది చిన్నపిల్లలు బస్ స్టాండ్లో అయితే, రైల్వే స్టేషన్లో అయితే, రోడ్ల పక్కన ముసలి వాళ్ళు, గుడి దగ్గర చూసినప్పుడు నాకు చాలా అయితే బాధ అనిపిస్తుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నేను చూసిన సత్యం ఏంటంటే, వణుకుతున్న చేతులతో గుడి మెట్ల మీద కూర్చొని కుటుంబ సభ్యులు వదిలేసి, తల్లిదండ్రులు తరిమేసి, సో ఎవరు లేని జీవితంలో రోడ్డు పక్కన అడుక్కుంటూ చిన్నపిల్లలు ఒక్కొక్క పూట అన్నం కోసం పారేసిన ఫుడ్ను కడుక్కొని తుడుచుకొని తినడం, ఆ బాధను చూసి ఒక్క పూట వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళు తినిన తర్వాత వాళ్ళ మొహంలో కనిపించే ఆనందం చాలు మన కడుపు నిండిపోతుంది. ఫ్రెండ్స్, నన్ను ఈ స్థాయికి తెచ్చిన మీ అందరికీ అండ్ సమాజంలో చాలామంది, సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలని, నలుగురి ముఖాల్లో సంతోషాన్ని చూడాలని ఒక ఆలోచన నన్ను ఈరోజైతే ఇక్కడ నిలబెట్టింది. చివరగా నేను చెప్పేది ఒకటే, సేవ చేయడానికి పెద్ద ధనవంతులు కావాల్సిన అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. సో ఫ్రెండ్స్, అంటే పుట్టిన ప్రతి ఒక్కడు ఎప్పుడో ఏదో ఒక రోజు ముగింపు అనేది ఉంటుంది మనిషికి. సో ఎవడైతే శాశ్వతంగా అయితే భూమి మీద నిలబడ్డు, వాడు సంపాదించిన ఆస్తులైనా సరే, అంతస్తులైనా సరే, డబ్బైనా సరే, ఏదైనా సరే తిరిగి అయితే తీసుకెళ్ళి వెళ్ళడే పైకి. సంపాదించింది 10 మంది ఆకలి తీర్చడానికి ఉపయోగించడంలో మంచి పని ఉంటుంది, కానీ బ్యాంకుల్లో దాచుకోవడము, ఆస్తులు అంతస్తులు కొనుక్కోవడంలో దాంట్లో సంతృప్తి అయితే ఉండదు. ఎందుకంటే మనిషికి ఎంత సంపాదించినా ఇంకా కావాలి ఇంకా కావాలి అని చూస్తారు, ఇంకా కావాలని ఆశ తప్ప సంతృప్తి అనేది ఎక్కడికి ఆగదు. మనం సంపాదించిన దాంట్లో అంతో కొంత ఆకలిలో ఉన్న వాడికి సహకరించడం అనేది చాలా పుణ్యము. నేను ఈ స్థాయిలో ఉండి ఈరోజు ఇంతమందికి అన్నదానం చేస్తున్నానంటే అది నా గొప్పతనం అయితే కాదు. సో మీరందరూ చూపిన సహకారం, సపోర్ట్ అనేది నన్ను ఈ స్థాయికి అయితే తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, నా దృష్టిలో డబ్బు సంపాదిస్తే వచ్చే ఆనందం కంటే ఒకరి కడుపు నింపాను, ఆకలి తీర్చాను అనే ఒక్క విషయంలో నాకు సంతృప్తి వస్తుంది. ఫ్రెండ్స్, సో చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది అయితే ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటామనేసి అయితే చెప్తున్నారు. సో మీకు కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, పుట్టినరోజు సందర్భంగా కానీ ఎవరన్నా 10 మందికి అన్నదానం చేయాలనే ఆలోచన ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకో 10 మంది ఆకలి అయితే తీరుద్దాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.
సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ సూర్య. సో ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఒక 300 మెంబర్స్కి అయితే ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మా అన్న ఫ్రెండ్స్ అండ్ మా ఊరి యూత్ ప్రతి ఒక్కరూ చాలా ముఖ్యంగా వాళ్ళ పనులన్నీ ఆపుకొని కూడా మనం పిలిచిన వెంటనే ఇది వాళ్ళ పని కాదు మన పని అనుకునేసి ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో వీళ్ళందరికీ మన సబ్స్క్రైబర్ తరఫున కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎంతో ఎండ అయినా సరే చాలామంది ఆకలితో ఉన్నా కూడా వాళ్ళు తినకుండా ప్రజెంట్ చేయడం వడ్డించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు వరకు అయితే భోజనం చేయలేదు. సో ఆల్మోస్ట్ 3 అవుతుంది టైం ఇప్పుడు. సో వాళ్ళు తినకున్నా సరే 10 మందికి అన్నం పెట్టాలి, వాళ్ళు ఆకలి తీర్చాలనే ఒక సంకల్పంతో మన ముందుకు వచ్చి ఈరోజు అన్న కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశారు. సో ఈ కార్యక్రమం ఈ రోజుతోనే కాదు, ప్రతి సంవత్సరం అనేది ఇలాగే కొనసాగిస్తూ మన యూత్, మా ఊరి యూత్ ప్రతి ఒక్కరూ ఇలానే ముందుకు తీసుకెళ్తామనేసి అనుకుంటున్నాము. సో ఈ కార్యక్రమం ఎక్కడితో ఆగేది కాదు. సో మీ సపోర్ట్ వల్ల నేను ఇప్పటి వరకు ఎంతో దూరం రాగలిగాను. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇదంతా మా ఊరి పిల్లలే, వీళ్ళంతా సహకారంతో మీ సపోర్ట్తో ఎంతో దూరం రాగలిగాను. సో ఇది ఎల్లప్పుడూ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎక్కడో అక్కుర్తి నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి ఒక స్థాయిని సంపాదించుకున్నాడు ఎస్ఎస్ సూర్య. సో వాడు ఫ్రెండ్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇప్పుడు వాడు లేని లోటును కూడా వాళ్ళ తమ్ముడు తీరుస్తున్నాడు. సో ఎంతోమంది పేదవాళ్ళకి అన్నదానం చేస్తూ వాడు ఇంకా చనిపోలేదు, అందరి మనసులో బతికే ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాటి చెప్తున్నాడు. సో మీరు కూడా వాడిని ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం ఆగదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మాదెంత భాగం ఉందో, సో మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఎంత దూరం రాగలిగాను. సో ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ సూర్య.